వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమని, బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే రహీం ధ్వజమెత్తారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రహీం అన్సర్ అలీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు కాదర్ అలీఖాన్, ఫైసల్ బక్తరాను, ఇస్మాయిల్, ఎస్కే మసూద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణగా కార్యకర్తల్ని ఒక విధానమైన ఇదిగా నడిపిస్తుంటే ఈ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో లేనిపోని మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులని రాకుండా నివారించడానికి ఇవి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నాయి. దయచేసి మా మైనార్టీస్ తరపున, ముస్లిం తరపున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం వైసీపీ పార్టీకి, నోరు అదుపులో పెట్టుకోండి. ఇక ముందు ఇటువంటి యథాపాలనలు, లేనిపోని మాటలు చెప్పినట్టయితే మీ వైసీపీ నాయకులు ఎవరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మరి ఒక్కసారి హెచ్చరిస్తున్న వైసీపీ నాయకుల్ని, మీరు ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. ప్రజలు మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితులు లేరు. అందుకు కాబట్టి వచ్చే ఎలక్షన్లో మీకు ఈ సీట్లు కూడా మిగలవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చినందువల్ల మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే మీ ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ఏదో 4 బూతులు తిట్టేస్తే నలుగురు చర్చించుకుంటారు కదా, మేము ఉండొచ్చని అనుకుంటున్నారేమో. ఆ రోజులు వెళ్ళిపోయినాయండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇంకా మీరు ఇంటికే పరిమితం కావాల్సిన రోజులు కూడా దగ్గర పడ్డాయని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. బాబు గారు చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన మాట అన్నాడు అతను. ఎంతో క్రేజ్ ఉన్న మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలతో ఆయన మాట్లాడడం అనేది చాలా తప్పది. ఈ యొక్క కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి జగన్ దగ్గర నుంచి వచ్చింది. అది ఆయన ఏంటంటే దగ్గరుండిగా ఉండి మీరు ఎవరు తడతారో తిట్టిన వాళ్ళు మీకు పదవి అన్న టైప్లో అన్నారు. డబ్బులు కూడాను. ఇప్పుడు ఏమైందంటే ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఉందేమో, సీఎం గారిని తిడితే మాకు పదవి ఇస్తాడేమో అనుకుంటాడు ఆయన. అలాంటిది ఏమీ జరగదు కూడాను. ఇక మీ జీవితంలో మీరు సీఎం అయ్యే పరిస్థితి అన్నది మీకు రానివ్వం కూడా. మేము ఇంతమంది కార్యకర్తలు ఉండి మేము మిమ్మల్ని రప్పిస్తే మా వాల్యూ ఏముంటుంది ఇక్కడ? అలాగేముండదు. ఆ అంబటి రాంబాబు గారిని జైలు శిక్ష వేయాలి. వాడికి ఆడవాళ్ళతో మేము అందరం కలిసి బయలుదేరదాం అనుకుంటున్నాం, లేడీస్ని తీసుకొని చెప్పులతో కొట్టడానికి. ఆ కార్యక్రమం కూడా మేము కంపల్సరీగా మేము చేస్తాం. కాబట్టి ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తాం. ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడటం నేర్చుకో. అంబాతో మినిస్టర్ చేసావు, సిగ్గుండాలి నీకు. ఇంకా మారపోతే ఎలాగా? 11 సీట్లు ఇచ్చారు, ఇంకా మారపోతే ఎలాగా? అంటే ఫ్యూచర్లో ఇంకా 1 సీటు రాకుండా చేసుకోవాలనుకుంటున్నారా మీరు? మీ నాయుడు కళ్ళగంటున్నాడు 2009లో సీఎం అవ్వాలని. ఆయన సీఎం అవ్వకుండా ఆపే మొదట ఎదవలు మీరే ఉంటారు. అది జీవితంలో సీఎం అవ్వడం నీలాంటి నాయకులు ఉన్నంత వరకు. అది ఆలోచించుకొని ప్రజల్లో ఎలాగ సింపతి సంపాదించుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ముందుకు వెళ్ళంటారా బాబు. ఇది రాజకీయ పార్టీలా లేదు, రౌడిజం పార్టీలా ఉంది. మీరేదో తిడుతుంటే మేము పడుతున్నాము, మేము ఏమైనా చిన్నపోతున్నామని మీరు ఫీల్ అవుతున్నారేమో. కానీ రోజు రోజుకి మా క్రేజ్ మీరు పెంచుతున్నారు. మమ్మల్ని తిట్టి మీరు మా క్రేజ్ పెంచుతున్నారు. రేపు 11 నుంచి 1కి పడిపోయేలాగా. గెలిస్తే మీ నాయకుడు ఒకటే గెలాలేమో నెక్స్ట్ ఇయర్ కూడా, లేకపోతే అది కూడా ఉండదు. రాంబాబు, నీకు పిల్లలు అందరూ ఉన్నారు. మేము రోడ్డు మీదకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొని తిడితే నీకు ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ మాకుంది. కాబట్టి నీకు కాముగా వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఇదే పద్ధతిలో నువ్వు నడుస్తే, ఇప్పుడు నీ ఇంట్లో దూరు కొట్టారు, ఇంకా నువ్వు ఈ రాష్ట్రంలో ఉండగానే చేసేస్తారు. అది మాత్రం గమనించుకో.